రజనీని మనం కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్ గా అడుగుతాం. ద బెస్ట్ మూమెంట్ ఈ ఆఫీస్ లో ఏది? మేము రీల్ చేసిన మూమెంట్ లో ఒక రీల్ పెట్టి పిచ్చిగా నవ్వాం. ఎవరో మార్నింగ్ చాలా ఆల్మోస్ట్ ఆఫీస్ వరకు మార్నింగ్ అయింది. బాగా స్ట్రెస్ అయితే ఎక్కువ ఇంట్లో పడుతున్నాం కాబట్టి కంపెనీ జాయిన్ అవ్వకుండా స్పెండ్ చేసేవాడిని. ఇక్కడికి వచ్చాక నాకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరికారు. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. క్లోజెస్ట్ పీపుల్ 5 members. అబ్బా సే ఏదైనా ఇదే నీ లాస్ట్ డే అనుకో. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీ లాస్ట్ డేలో నువ్వు దేన్ని ఎక్కువ మిస్ అవుతావు ఈ ఆఫీస్ ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు? అయితే నాకు గర్ల్ ఫ్రెండ్ గా రావడం ఆఫీస్లో కొంతమంది మన బాగా పరిచయం వాళ్ళు సడన్గా వెళ్ళిపోవడం వాళ్ళు ఆ చేసినప్పుడు కొంచెం లాస్ట్ డేస్ అప్పుడు బాధేసిందా? ఓకే. సో ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళకి ఏదైనా నువ్వు చెప్పదలుచుకున్నావా? చెప్పలేక ఆగిపోయి ఇప్పుడు చెప్పదలుచుకున్నావా ఏదైనా? లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయండి, ఇప్పుడు స్ట్రెస్ తీసుకోవద్దు. చిల్ అవుతూ ఎంజాయ్ చేయండి లైఫ్. ఇంటికి వెళ్ళి ఆఫీస్ గురించి ఆలోచించి దానికోసం పొరపాటు చేసుకోవడం, లేదంటే మళ్ళీ ఆఫీస్ ఇంటి టెన్షన్లని ఆఫీస్ తీసుకొని తిరిగి చేసుకోవడం, అవన్నీ వేస్ట్. నార్మల్గా ఏదైతే మన ఆఫీస్లో ఉంటామో అది అంతా ఆఫీస్లో చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఎలా ఎంజాయ్ చేయాలి, మనకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా. చెప్పండి నీకేంటి ఈ ఆఫీస్లో బెస్ట్? గుర్తించి దాని తగ్గట్టుగా మనుషులు చేసుకోండి. దాని ప్రకారంగా వెళ్తే బెటర్ ఉంది. అనేటువంటి చాలా మంది అనుకునే ఉంటారు. చాలా ప్రెషర్ అనేది ఎక్కడైనా వెరీ కామన్. సో అలాంటప్పుడు మనం ప్రెషర్కి లోబడి వెళ్ళిపోయి తర్వాత డిసప్పాయింట్ అయ్యి అనవసరంగా చేస్తున్నాం. ఈ ఆఫీస్లో నేను ప్రతిరోజు కూడా నాకు బెస్ట్ మూమెంట్ నా ఫ్రెండ్స్ చెప్పండి. కాబట్టి మీరు ఆల్రెడీ తీసుకోండి. ఫ్రెండ్స్ మాకు అసలు వెంటండి, ఓకేనా? అలా గెలిపోయి ఇలా గెలిపోయాడు అని చెప్పేసి మనం ఏదో స్టాప్. మనకి ఏదైనా ఇస్తే పక్కన రావడం వల్ల చేయకండి. మనకి ఏదైనా ఇస్తే చేయండి. ఒకటే చెప్పాలనుకున్నాను, శాలరీ ఎక్కువ ఉందని లేదా టైమింగ్స్ బాగుందని ఇంకేదైనా రీజన్ వల్ల కాంట్రాక్ట్ జాయిన్ అయ్యారు అంటే ఆ ఎమోషన్స్కి వర్క్ పరంగానే ఏ విధంగా అటాచ్ అయిపోయాము అంటే అది వదిలి వెళ్ళడం అనేది చాలా పెద్ద